ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు 5వ తారీఖు 1వ తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే 5వ తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు, ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని. నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో. ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, పిడుగుపాటు వల్ల ఆర్ఓ ప్లాంట్ పోయింది, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అనంటే 1.5 రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు. ఏంటా అని ఆరా తీస్తే 1.5 రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది. అలాగే 19వ తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఆ రోజు అంజలికి ఫీవర్ ఎఫెక్ట్ అయిందని రిపోర్ట్లో వచ్చింది, కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది 19వ తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు, అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్ళిపోయి నాటు వైద్యం ఇచ్చారంటున్నారు. స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో అంజలి చనిపోవడం జరిగింది. అలాగే 22న ఎవరైతే కల్పన కురుపాం సిహెచ్సిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ 21వ తారీఖున వెళ్తే సెలవులని పిల్లలు 20వ తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ కల్పనని పంపించేయడం జరిగింది. 22వ తారీఖున కల్పనని సిహెచ్సిలో జాయిన్ చేస్తే 2 రోజులు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి 24 పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతీపురం నుంచి కేజీహెచ్కి 29న రిఫర్ చేశారు. 29th ఇక్కడ ట్రీట్మెంట్ 1వ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. ఈరోజు ఏమంటారు, అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది అందుకు చనిపోయింది అంటారు. మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది, వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి 22 నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది, 22 నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్లోనే ఉంది. కల్పన ఎందుకు చనిపోయింది? ఈరోజు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని అక్కడ ఉన్నటువంటి ఏఎంని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకొని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. పుష్పశ్రీవాణి వెళ్ళి ఆవిడ రిపోర్ట్స్ ఏమైనా చూసిందా? నేను ఏమంటానండి, ఆవిడ చూసారా? చూసినప్పుడు ఆ రోజే మాట్లాడలేదు ఎందుకు? ఈరోజు సంధ్యారాయణ గారు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడాలి? అమ్మ బాధ్యత, ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు, ఎవరికైనా పిల్లలు ఉంటారు. ఏ పిల్ల చనిపోయినా కూడా ఆ తల్లికి కడుపుకోతే ఏ పిల్లలు చనిపోవాలని ఏ గవర్నమెంట్ కూడా కోరుకోదు. ఆ అమ్మాయి కొంచెం ఇన్సిడెంటల్గా ఆ అమ్మాయి ఇంటి దగ్గర చనిపోయింది, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళింది, ఇంటి దగ్గర వేరే రీజన్స్ చనిపోయిందని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. నీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ రోజే నువ్వు మాట్లాడాలి. ఈరోజు సంధ్యారాణి గారు వచ్చారు కాబట్టి ఇంతమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఏంటండి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటే కనుక మనం ఏం చేయలేం. కానీ చెప్పాను కదా ఇందాకే బెస్ట్ ఎగ్జాంపుల్, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులనే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసు. ఇలాంటి విషయాల్లో వాళ్ళు రాజకీయం చేయడం అనేది మంచిది కాదు.